ఆ ₹5కి ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల మధ్య పసుపు బోర్డు కోసం అనేక మంది రైతులు ప్రాణాలు అర్పించారు. అటువంటి బోర్డుకు సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బోర్డును ప్రకటించడమే కాదు, ఆ బోర్డుకు సంబంధించినటువంటి చైర్మన్ కూడా తెలంగాణ, అది కూడా నిజామాబాద్కు చెందినటువంటి పల్లె గంగారెడ్డి నియమించడం అనేది తెలంగాణ ప్రజలు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ బోర్డు చైర్మన్గా నియమించబడ్డటువంటి పల్లె గంగారెడ్డి మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయన మాటల్లో ఆ బోర్డుకు సంబంధించి కానివ్వండి, ఏ విధంగా ఆ పసుపు రైతుల కష్టాలను తీరుస్తారు, ఎట్లా ముందుకెళ్తారని ఒక్కసారి ఆయనతో అనేక విషయాలు పంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గంగారెడ్డి గారు, ముందుగా మీకు ఆర్టీవీ తరపున హార్ట్లీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎట్లా మీ ముందు చాలా సవాళ్ళు ఉన్నాయి, కానీ పసుపు బోర్డు వచ్చింది, దానికి చైర్మన్గా మీరు జాతీయ స్థాయిలో జాతీయ చైర్మన్గా నియమితులైనప్పటికీ పార్టీలు, ఏ పార్టీకి ఆ పార్టీ కూడా మా కృషి వల్లనే వచ్చింది, మేము పోరాటాలు చేస్తేనే వచ్చింది అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళకి ఏం చెప్తారు? సరే, కాంగ్రెస్ పార్టీ దాదాపు ఈ దేశాన్ని 60 సంవత్సరాలు పరిపాలించింది. అసలు పసుపుని తీసుకుపోయి స్పైసెస్ బోర్డులో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళు కేంద్రంలో అధికారులు ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా టర్మరిక్ బోర్ ఏర్పాటు చేయాలనే వాళ్ళ ఆలోచన వాళ్ళకి రాలేదు. రైతులు పోరాటం చేసిన సందర్భంలో కూడా వాళ్ళు తప్పించుకుని తిరిగింది తప్పితే దాన్ని తీసుకురావాలనే ఆలోచన వాళ్ళు లేకుండే. ప్రతి ఎన్నికలప్పుడు గత 30-35 సంవత్సరాల పోరాటంలో ప్రతి ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 6 సార్లు ప్రజల దగ్గరికి వెళ్ళింది. మాకు అధికారం ఇస్తే మేము పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పశుధన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. ఎన్నికల మట్టుకే ఈ విషయాలు చెప్పి ఎన్నికల తర్వాత పూర్తిగా మర్చిపోయేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ నిన్న మాజీ ఎంపీ కవిత గారు మాట్లాడుతున్నారు, నేను ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి లెటర్లు ఇవ్వడం వల్లనే మాకు బోర్డు వచ్చింది. మీరు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళింది అంతా మీ ప్రచారం కోసం వెళ్ళిండ్రు. మీరు ప్రచారం కోసం వెళ్ళిన తప్పితే మీరు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి లేఖ ఇస్తే ఇదంతా ప్రాసెస్ జరిగిందంటారు. ఎందుకంటే నేషనల్ బోర్డు, ఇది జాతీయకు సంబంధించినటువంటి జాతీయ బోర్డు సంబంధించి ఆమె ముఖ్యమంత్రికి లెటర్లు ఇచ్చి సాధ్యమైందంటారా? అసలు ముఖ్యమంత్రులకు లెటర్లు ఇచ్చింది కాదు, ఆమె ఓన్లీ ప్రచారం కోసం తిరిగింది తప్పితే ఆమె చిత్తశుద్ధితో పని చేయలేదు. ఆమె ఇచ్చిన దాంతో ఏ పని కూడా కాలేదు. అసలు ఆమె పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆమె నేనున్నా అని ప్రచారం చేసుకోవడానికి నేను వచ్చింది తప్పితే ఆమె చేసింది ఏం లేదు, సాధించింది కూడా ఏం లేదు. ఆమె వల్ల ఏ రకమైనటువంటి పనులు కూడా కాలేదు. ఆమె ఏ రకంగా పని చేయలేదు కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా 170 మంది రైతులు, పసుపు రైతులు అక్కడ నామినేషన్ వేసిండ్రు. ఆమె చిత్తుగా ఓడించిండ్రు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆమె ముఖ్యమంత్రి కూతుర్ని ఓడించిందంటే ఆమె చేసింది శూన్యం అనే విషయాన్ని ఆ రోజు నిజామాబాద్ ప్రజలు చెప్పింది క్లియర్గా. కానీ నా కృషి చాలా ఉంది, 5 రోజుల్లో అరవింద్ తెస్తానని చెప్పి బాండ్లు రాసిచ్చారు, ఎక్కడ కూడా తేలేదు. ఇదంతా తమకు కూడా పోరాటాలు చేసినామని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఒకటే కాకుండా మీరు చేసినటువంటి కార్యక్రమం, మీ ఓటింగ్కి సంబంధించి కానివ్వండి, బోర్డు ఏర్పాటు కానివ్వండి, మొత్తం ఒక బీజేపీ పార్టీ కార్యక్రమంలో జరిగిందని కూడా విమర్శలు చేస్తుంది. సరే, వాళ్ళు ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికే వాళ్ళు చూస్తారు. ప్రజల అన్ని అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు చేసేదంతా తప్పు. గత 40 సంవత్సరాలుగా పసుపు రైతులు పోరాటం చేసి సాధించుకున్న పసుపు బోర్డు విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి తప్పుడు మాటల్ని, అవాకులు చవాకుల్ని ప్రజలు చిదరించుకుంటున్నారు. అసలు వాళ్ళని పట్టించుకుంటలేరు. మేమేదో మాట్లాడితే ప్రజలకి ఏమన్నా సింపతి వస్తుంది అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏం రాదు. రైతులందరూ కూడా పసుపు రైతులు ఈ నిజామాబాద్ జిల్లా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి పసుపు రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా పసుపు బోర్డు విషయంలో అరవింద్ బాండ్ రాసి ఇచ్చిందని చెప్పేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిండ్రు ఇదే ప్రతిపక్షాలు. ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ. ఆయన బాండ్ రాసి ఇచ్చింది, రైతులు రాసిమంటే బాండ్ రాసేలే. ఆయన ఇక్కడ బాండ్ రాసి ఇచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చన్న ఉద్దేశంతో బాండ్ రాసి 3 రోజుల ముందు అన్నాన్ని ఇట్లా బాండ్ రాసిస్తా, ఇది కొంత మనకు పనికొస్తుందంటే నేను చెప్పిన వద్దు అరవింద్ అన్నప్పుడు కూడా ఆయన నేను రాసిస్తానా, ఎందుకంటే ఈ రైతుల బాధ, ఈ రైతులటువంటి ఆవేదన చూస్తుంటే ఎట్టి పరిస్థితి దీన్ని సాధించాలనే సంకల్పంతో బాండ్ రాసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన తప్పితే చేత్తో బాండ్ రాసిచ్చి ఎవరికి రైతుల ముందు రైతుల కూర్చోబెట్టి ఆయన బాండ్ రాయించుకోలే. ఆయన చిత్తశుద్ధి కోసం రాసిచ్చిండు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించిండు, మెప్పించిండ్రు. 4 సంవత్సరాలుగా పడనని పాటలు పాడాడు. ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదని అలా తండ్రి చెప్తాడు కదా కేసీఆర్. అట్లా అరవింద్ అందరి దగ్గర తిరిగిండు, బాధలు పడ్డాడు. పడి చివరకు పసుపు బోర్డు సాధించినటువంటి పసుపు బోర్డు కూడా ఒక రైతు బిడ్డని, ఆర్మూర్ ప్రాంతంలో అనేక సంవత్సరాలు రైతుల తరఫున పోరాటం చేసినటువంటి వ్యక్తిని, పార్టీ కోసం అనేక సంవత్సరాలు దాదాపు 30-33 సంవత్సరాలు పార్టీ కోసం నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తిని ఒక పసుపు బోర్డు చైర్మన్గా నియమించడం వీళ్ళందరూ కూడా కార్యకర్తలు కానీ ప్రజలకు కూడా ఒక మంచి సందేశం పంపించినట్టు. ఒక పక్క బోర్డు ఒక్కటే కాదు ఏర్పాటు, దానికి సంబంధించినటువంటి మద్దతు ధర 15,000 ఉండాలి. పసుపు బోర్డు కాదు, స్పైసెస్ బోర్డు వస్తే బాగుండేది అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. అసలు
ఆమె మహిళ, ఆమెను ఏమన్నా బాగుండదు. ఆమె వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పసుపు ధర రూ. 6,000 6,500 ఉన్న సందర్భంలో పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రైతులు నష్టపోతుండ్రు, ఇబ్బందులు పడుతుండ్రు, పసుపు రైతులు చాలా బాధల్లో ఉన్నారని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం క్వింటాల్కి రూ. 500 బోనస్ ఇచ్చింది పసుపుకు. వీళ్ళు అధికారంలో ఉండి 6,000కి అమ్ముకొని రైతులు 5,000కి అమ్ముకొని అని ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వీళ్ళు. ఇటువంటి వాళ్ళకి మాట్లాడే అర్హత కూడా ఉండదు అసలు వాళ్ళకు. వాళ్ళు ఎందుకు మాట్లాడుతుండ్రు? వాళ్ళు మాట్లాడితే ప్రజలు చీదరించుకుంటారు. ఆ రోజు కనీసం ఒక రూ. 500 ఒక క్వింటాల్కి ఇవ్వాలి, ఒక రూ. 1,000 ఇవ్వాలి. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వం రూ. 1,500 ఇచ్చింది ఆ రోజు. నువ్వు ₹1 ఇవ్వకుండా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు చెప్పు. నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా? ఆ రోజు రైతు ఆదుకున్నావు అధికారంలో ఉన్నప్పుడు. కనీసం నువ్వు అప్పుడు ఆ రోజు మరి నేను పసుబోర్డుకు ప్రయత్నం చేసినావు, ఎందుకు సాధించలే? మరి నువ్వు సాధించలేదు కాబట్టి, నువ్వు అన్ని నాటకాలు చేసినావు కాబట్టి నిన్ను ప్రజలు చిదరించుకున్నారు. మరొక పక్క ఇటు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నేను లేఖ రాశాను, ఆ లేఖతోనే పసుపు బోర్డు వచ్చిందని చెప్పి కాంగ్రెస్ కూడా కొంత క్లెయిమ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసింది ఈ బోర్డుకు సంబంధించి. తుమ్మల నాగేశ్వరరావు గారు నాతో మాట్లాడారు. నాకు కంగ్రాట్ చెప్పిన తర్వాత ఆ విషయంలో క్లారిటీ ఇచ్చిండు స్పష్టంగా. నేను లేఖలు రాసినానని చెప్పినాను కానీ నా లేఖ ద్వారా వచ్చిందని ఎక్కడ చెప్పలే. నేను లేఖలు రాసినాను అని చెప్పాడు. ఒక ప్రభుత్వంగా ఆయన బాధ్యతగా ఆయన లేఖలు రాసిండు. బోర్డు తెచ్చింది మాత్రం భారతీయ జనతా పార్టీ. బోర్డు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, తెచ్చింది అరవింద్ గారు కానీ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కానీ. వీళ్ళు కొట్లాడి తీసుకొచ్చిండ్రు, అందరినీ ఒప్పించిండ్రు, మెప్పించిండ్రు. ఎన్నికల కంటే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి పాలమూరు బహిరంగ సభలో అనౌన్స్ చేయించి నిజామాబాద్కి వచ్చి నిజామాబాద్ రైతులకు భరోసా ఇచ్చి ఎన్నికల తర్వాత బోర్డు ఏర్పాటు చేస్తా, అది నిజామాబాద్లోనే జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేస్తా అని చెప్పిండ్రు. ఇచ్చిన మాట కట్టుబడి దాన్ని నిజామాబాద్లో అనౌన్స్ చేసిండ్రు. నిజామాబాద్లోని కేంద్ర కార్యాలయంని సంక్రాంతి పండుగ రోజు రైతులందరికీ ఆనందం కలిగించినటువంటి సందర్భం కాబట్టి పసుపు బోర్డు ఇప్పుడే ఫార్మేషన్ అయింది. భవిష్యత్తులో దీని ద్వారా రైతులకు ఏ రకమైనటువంటి ప్రయోజనాలు చేకూర్చాలా, ఏ రకంగా ప్రయోజనాలు కలుగుతాయనేటువంటి విషయంలో మేమందరం కూడా అధికారులు దీనికి ఇప్పుడు ఓన్లీ బోర్డు ఫార్మేషన్ చేసిండ్రు, దీనికి ఒక చైర్మన్ని అనౌన్స్ చేసిండ్రు. తర్వాత ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో సైంటిస్టులు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, రైతులు ఉంటారు, ట్రేడర్స్ ఉంటారు, ఎక్స్పోర్టర్స్ ఉంటారు. వీళ్ళందరూ కలిసి బోర్డులు ఏ రకమైనటువంటి పని చేయాలా, రైతులకు ఏ రకంగా మేలు జరగాల, ఎక్స్పోర్ట్ ఏ విధంగా పెంచాలా, పసుపు వాల్యూ యాడెడ్ టర్మరిక్ ప్రోడక్ట్స్కు ప్రపంచంలో ఏ రకంగా మార్కెటింగ్ని పెంచాలా అనేటువంటి ఆలోచన చాలా విషయాల్లో అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా రైతులకు రావాల్సినటువంటి మినిమం ఏదైతే చిన్న సపోర్ట్ చేయాల్సినటువంటి ఫార్మర్స్కు సబ్సిడీ పైన ఇవ్వాల్సినటువంటి టార్పాలిన్స్ కానీ, బాయిల్డ్ మిషన్స్ కానీ, అదేవిధంగా పాలిషర్స్ కానీ, డ్రయర్స్ కానీ, ఇవన్నీ కూడా రెగ్యులర్గా స్పైసెస్ బోర్డు ద్వారా గత 2 సంవత్సరాలు 30 కోట్ల రూపాయలు అందించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా అనేకమైనటువంటి ఆలోచన చేసి పసుపు రైతులకు ఏ రకంగా మేలు చేయాలా, ఇంకా రీసెర్చ్, ట్రైనింగ్ క్యాంప్స్ అవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇవన్నిటిని కూడా కొంత సమయం పడుతుంది. మనం ఇప్పుడే బోర్డు ఫార్మేషన్ చేసుకున్నాం. రైతులు చాలా విఘ్నులు, తెలివైన వాళ్ళు అర్థం చేసుకుంటారు. బోర్డు గత 40 సంవత్సరాలు పోరాటం చేసినాం, బోర్డు వచ్చింది. దీని ద్వారా మనకు ఏ రకంగా ప్రయోజనాలు చేయాలనే విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మేము కూడా అదే రకంగా ఇప్పుడే మనకు బోర్డు ఫార్మేషన్ అయింది కాబట్టి దీన్ని మనం కొత్తగా వ్యవసాయం చేసుకుంటే అన్ని చెట్లు వీక్పియడము, చదును చేయడము, దాన్ని మడులు కట్టుకోవడము, దాంట్లో కొంత ఎరువులు వేయడము, ఇవన్నీ చేసుకున్న తర్వాతనే పంట పెట్టుకుంటాం కదా. ఇది ఆ రకంగానే ఉంటుంది. బోర్డు కూడా ఆ రకంగానే ముందుకెళ్తుంది. తప్పకుండా రైతుల కోసం బోర్డు ఆలోచిస్తే ప్రతి విషయంలో కూడా బోర్డు అనేక సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న బోర్డు తప్పకుండా రైతులు ఈ విషయంలో బోర్డుకు సహకరిస్తారు. బోర్డు రైతుల గురించి నిరంతరం ఆలోచిస్తారు. కానీ ఒకటి, ఆ బోర్డుకు సంబంధించి మహారాష్ట్రలో ఎక్కువ పసుపు పండిస్తారు, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి రాదు. అసలు చైర్మన్ ఒకవేళ తెలంగాణకు బోర్డు ఇస్తే చైర్మన్ అక్కడికి ఇవ్వాలి, మహారాష్ట్రకు కానీ ఇంకా ఇతర స్టేట్కి ఎక్కడైనా. కానీ బోర్డు సంబంధించి బోర్డు కానివ్వండి తెలంగాణలో, అలాగే చైర్మన్గా మీరు అసలు గంగారెడ్డికి ఉన్నటువంటి అనుకూలతలు ఏంది ఒక్కసారి చెప్తారు? ఎందుకంటే అందరు ఆశ్చర్యకరంగా ఎదురు చూస్తున్నారు, గంగారెడ్డికే ఎందుకు ఇచ్చారు, సడన్గా తెర మీదకి వచ్చినటువంటి పేరు గంగారెడ్డిది. పసుపు బోర్డు విషయంలో వాస్తవంగా మీరు అన్నట్లు ఎన్నికల కంటే ముందు మోడీ గారు అనౌన్స్ చేసిన తర్వాత బోర్డు మహారాష్ట్ర కావాలా, లేకుంటే తమిళనాడు వాళ్ళు కావాలా, కర్ణాటక వాళ్ళు కావాలా, ఈ రకంగా కొంత మన తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా దేశంలో పసుపు పండేటటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఇక్కడ 7-8 రాష్ట్రాలు, ఒరిస్సాలో కూడా బాగానే పడుతుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మోడీ గారు ఎన్నికల కంటే ముందు ఒక మాట స్పష్టంగా చెప్పిండు,
నిజామాబాద్ ప్రాంత రైతులు పోరాటం చేసిండు కాబట్టి నిజామాబాద్కి వచ్చినప్పుడు ఈ నిజామాబాద్ కేంద్రంగానే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవ్వడం జరిగింది. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే ఏ ప్రాంత రైతులైతే పోరాటం చేసిండ్రో ఆ ప్రాంత రైతుల నుంచి ఒక రైతుకు బోర్డు చైర్మన్గా ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన కేంద్ర నాయకత్వం చేసింది. దానికి మరీ ముఖ్యంగా మా అరవింద్ గారు కేంద్ర నాయకత్వాన్ని కన్విన్స్ చేసిండు, రాష్ట్ర నాయకత్వాన్ని కన్విన్స్ చేసిండు. ఈ ప్రాంతంలో బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని ఈ ప్రాంత దేశంలో అన్ని రాష్ట్రాలు పసుపు పండిస్తున్నాయి, కానీ పోరాటం చేసింది మాత్రం ఇక్కడ ఈ ప్రాంత రైతులు. ఈ ప్రాంత రైతుల నుంచి ఒక వ్యక్తికి ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన. ఇంకా అనేక మంది పేర్లు వచ్చినప్పటికి కూడా ఒక పసుపు రైతుకు అనేక సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తిగా ఆయనకి ఇస్తే బాగుంటుందని ముఖ్యంగా మా ఎంపీ గౌరవ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు చాలా స్ట్రగుల్ చేసిండు, సంఘర్షణ చేసిండు, పార్టీని కూడా మెప్పించిండు, ఒప్పించిండు. అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కూడా దానికి సంపూర్ణంగా సహకరించిండు. మోదీ గారు కానీ, పీయూష్ గోయల్ గారు కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, అరవింద్ గారు చేసినట్టు చెప్పిన దానికి అందరూ కూడా కన్విన్స్ అయ్యి ఈయనైతేనే బాగుంటుందనేటువంటి విషయాన్ని నిర్ణయం తీసుకొని అది మాకు దాదాపు 2 రోజుల ముందుగానే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. జీడీ క్లియరెన్స్ అయ్యేంత వరకు ఆగింది కాబట్టి ఈ విషయంలో మాకు మొదటి నుంచి కూడా వస్తుందని నమ్మకం ఉంది. మీ మనసులో మాట ఏదన్నా మీ ఎంపీకి, ఎందుకంటే మీ ఎంపీ కృష్ణ ఇదంతా జరిగింది అంటున్నారు కాబట్టి మీ ఎంపీకి చెప్పనటువంటి మాట మీ మనసులో ఏదైనా ఉంటే మాట ద్వారా ఏదైనా చెప్తారా? మా ఎంపీకి చెప్పనటువంటి మాట ఏం లేదు. ప్రతి విషయం ఎంపీ మేము విచారం చేసుకుని మా జిల్లాలో పార్టీ విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ ఆయన మొన్న ఒక విషయం అన్నాడు నాతో. అన్న పసుపు బోర్డు అనౌన్స్ అయింది, పసుపు బోర్డు అనౌన్స్తో మన పని అయిపోలేదు, అసలు మన పని ఇప్పుడే మొదలైంది. మన కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గౌరవనీయులు పీయూష్ గోయల్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. గంగారెడ్డి గారు మీ మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది, మీరు పసుపు రైతుల కోసం నిరంతరం పనిచేయాల్సిన అవసరం ఉందనే విషయం చెప్పిండు. వాళ్ళ చెప్పినటువంటి మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని నేను పసుపు రైతుల కోసం శ్రమిస్తాను. మా పార్లమెంట్ సభ్యులు కానీ మా ఈ చేసినటువంటి ఈ కార్యాన్ని మా ప్రాంత రైతులు ఎప్పటికి కూడా మర్చిపోరు. మీరు పార్టీలో చాలామంది కొత్త వాళ్ళు చేరుతున్నారు, అనేక ఏళ్ళుగా పార్టీలో పనిచేసిన వాళ్ళు మీరు కూడా అట్లనే చాలా కష్టపడి పనిచేశారు. దాదాపు 30-40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నారు. పార్టీ ఏదో ఒక రోజు గుర్తింపు ఇస్తుందని మీ తర్వాత మీకు పోస్ట్ వచ్చిన తర్వాత కూడా చర్చ జరుగుతుంది. కొత్తగా మీ పార్టీలో చేరిన వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? సరే, నేను ఏ రోజు కూడా నాకు పదవి కావాలా, నాకు పదవి వస్తేనే నేను పనిచేస్తా ఈ పార్టీకి అని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. ఒక సిద్ధాంతపరమైన అవగాహనతో ఈ పార్టీలో నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. ఏబీపీ నుంచి ఏబీపీ తర్వాత బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా 3 సార్లు 3 టర్మ్ చేయడం జరిగింది. జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా 2 టర్మ్స్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చేయడం జరిగింది. నేను పార్టీ ఒక జాతీయవాదాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లాలా, తెలంగాణలో భారతీయ జనతా పార్టీని పెంచాలన్న లక్ష్యంతో పార్టీకి సిన్సియర్గా పనిచేసిన. పార్టీ ఏ పని చెప్పినా కానీ ఏ జిల్లాకు పంపించినా ఒక జిల్లా అధ్యక్షుడిగా, ఒక జిల్లా ఇన్ఛార్జిగా, ఒక రాష్ట్ర కార్యదర్శిగా, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఏ ప్రాంతానికి పంపినా పార్టీ కోసం పనిచేసిన. నాకు ఈ పదవి కావాలా, లేని నాకు ఈ పదవి కావాలి, పార్టీ ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా సిన్సియర్గా పనిచేసినాను కాబట్టి పార్టీ సిన్సియర్గా పనిచేసినటువంటి వ్యక్తిని ఏదో ఒక రోజు గుర్తిస్తున్నటువంటి సందేశాన్ని నా నియామకం ద్వారా ఇలా కార్యకర్తలకు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ పంపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం మీ బోర్డు ఏర్పాట్లు కానీ ముందుకెళ్లడంలో. రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారా? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు తర్వాత మీతో ఏదైనా ముందుకు చర్చలు జరిపిందా? నేను రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం అందరం కూడా రైతుల గురించి ఆలోచించాలా, అందరం కలిసికట్టుగా రైతుల అభివృద్ధి కోసం పనిచేయాలా. రాజకీయాలను పక్కకు పెట్టండి, రైతుల అభివృద్ధి గురించి ఆలోచించండి. మీ ఏదైనా ఉంటే మీతో నేను కూడా విచారం చేస్తాను, మీ అగ్రికల్చర్ మంత్రి గారితో కానీ, ముఖ్యమంత్రితో అవసరమైతే ముఖ్యమంత్రితో కానీ. మీకు జాతీయ పసుపు బోర్డు మన రాష్ట్రానికి వచ్చింది, దానికి కావాల్సినటువంటి అన్ని రకాల వసతుల్ని సమకూర్చడానికి మీ ప్రభుత్వం ద్వారా మాకు సహకారం అవసరం ఉంటుంది. కేంద్రం మీకు ఏ రకంగా సహకరిస్తుందో మీరు కూడా మాకు ఇక్కడ పసుపు బోర్డు విషయంలో అదేవిధంగా సహకరించాలా. కాబట్టి మేము తప్పకుండా మిమ్మల్ని కూడా కలుస్తాం, మీ సహకారం కూడా తీసుకుంటాం. అందరం కలిసి రైతుల అభివృద్ధి కోసం పనిచేద్దాం, రాజకీయాన్ని పక్కన పెట్టండి. థ్యాంక్ యూ అండి. ఇది ఒకవైపు పసుపు బోర్డు ఏర్పాటు అనేది కూడా అటు నిజామాబాద్ ప్రజల కళ కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి బోర్డు ఏర్పాటు చేయడం మర్చిపోయింది. అటువంటి బోర్డుకు తను ఎన్నో ఏళ్ళుగా ఒక రైతును గుర్తించి పార్టీ పరంగా కానివ్వండి, పదవులు అడగకుండా ఉంచి పార్టీకి లాయల్గా పనిచేసినటువంటి తన మీద పెద్ద బాధ్యత ఉంది. దానికోసం కలిసి కట్టుగా పోరాడి అసలు పసుపు బోర్డు ఏర్పాటులో కూడా కీలకంగా ఉన్నటువంటి అరవింద్కు ధన్యవాదాలు తెలుపుతూనే ఖచ్చితంగా రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉంటాయి, వాటికి మద్దతు ధర కూడా ఉంటుందని చెప్తుంటే రాజకీయాలు పక్కన పెట్టి విమర్శలు చేయకుండా ముందుకు వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకారం కూడా అవసరం కాబట్టి అసలు అక్కడ మాజీ ఎంపీగా ఉన్నటువంటి కవిత కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయకూడదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తే ముందుకు రైతుల కష్టాలు తొందరలోనే తీరుస్తామని చెప్పి కూడా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అంటున్నారు.
కెమెరామెన్ సతీష్తో శ్రీధర్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.